హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మనం ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయడం ఎలా పైథాన్లో. ర్యాండమ్ నెంబర్ అంటే సపోజ్ నేను 1 to 100 ఇస్తే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ మనకు ప్రింట్ కావాలి అందులో. సో దానికోసం మనం ఇంపోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ ర్యాండమ్ అనే ప్యాకేజ్ అనుకోండి, లేకపోతే లైబ్రరీ అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ random dot rand int why? Because we are giving integers, so rand int అనేది పెట్టామన్నమాట. సో rand int 0, ఎంతవరకు నేను 100 లోపు ఇద్దాము అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. వి విల్ మేక్ ఇట్ రన్ వన్స్. సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం సేవ్ చేయాలి కాబట్టి ఓకే. ఈవెన్ ఇక్కడ మనం ఇంకో బ్రాకెట్ మర్చిపోయాం, పారాంథసిస్ అనేది మర్చిపోయాం. ఓకే, సేవ్ రన్ మాడ్యూల్. సో 50 నెంబర్ అనేది ర్యాండమ్గా జనరేట్ అయింది. సో ఎవ్రీ టైం 50 జనరేట్ అవుద్దా అనే ఒక డౌట్ కూడా మనకు వచ్చి ఉండొచ్చు. విల్ చెక్ అగైన్ రన్ మాడ్యూల్. ఈసారి 62 జనరేట్ అయింది చూడండి. ర్యాండమ్గా 0 నుంచి రన్ మాడ్యూల్ 0 నుంచి 100 మధ్యలో ఏ నెంబర్ జనరేట్ అయినా కావచ్చు. సపోజ్ ఐ విల్ చేంజ్ ద కోడ్. సో 0 to 100 కాకుండా 0 to 10 మాత్రమే ఇచ్చాను నేను. అప్పుడు ఏమవుతుంది, 0 to 10 మధ్యలో ఏవైతే ఉన్నాయో అవే ర్యాండమ్గా జనరేట్ అవుతాయి. చూడండి 0 జనరేట్ అయింది. సో అగైన్ ఐ విల్ రన్ మాడ్యూల్. సో 1 జనరేట్ అయింది. ఇట్లా డిఫాల్ట్గా ర్యాండమ్గా ఏ నెంబర్ మనకు జనరేట్ అవుతుందో కూడా తెలియదు. సో ఈ విధంగా ర్యాండమ్ జనరేటర్ కోసం ఇంపోర్ట్ ర్యాండమ్ అనే లైబ్రరీ ప్యాకేజ్ని మనం యూజ్ చేస్తాం. లైబ్రరీ ఫంక్షన్ని, లైబ్రరీ బిల్ట్-ఇన్ లైబ్రరీస్ ఉంటాయి కదా దాంట్లో పైథాన్లో, అవన్నీ యూజ్ చేసుకుంటాం అనమాట. ఇందులో ర్యాండమ్ యూజ్ చేస్తున్నాం. ర్యాండ్ ఇంట్ అనేది ఏంటంటే ఇంటీజర్ కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ విధంగా వీ కెన్ జనరేట్ ఎనీ ర్యాండమ్ నెంబర్ ఇన్ పైథాన్. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి.